లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మా వాళ్ళు సరిగా డాక్టర్స్తో మాట్లాడకపోయేది. సగం చెప్పేది, సగం అట్లే అక్కడే వదిలేసి మళ్ళా సగం రోగానికి అట్లే ఉంచేసి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎట్లా డాక్టర్ నరేందర్ సార్ అని చెప్పి ఎట్లొచ్చారో, ఎవరు తీసుకొచ్చారో, ఆ దేవుడు తీసుకొచ్చిందో తెలియదు. కానీ మా ఊరు అనుకునే వాళ్ళము. లాస్ట్కి సారు ఇక్కడే నేను మీతోనే ఉంటాను, నాకు కూడా ఒక ఇల్లు ఇవ్వండి, మీరేం తింటారో అదే తింటాను, దుంపలు తీసుకొచ్చి తిన్నా నేను కూడా ఆ దుంపలు కూడా నేను తింటాను. ఆ తర్వాత ఇంత పెద్ద ఇక్కడ మాకు ఇట్లా వెహికల్ వస్తుంది, ఇట్లా చూస్తారు అని కూడా మా కళలో అనుకోలేదు, ఊహించలేం కూడా. ఆ తర్వాత ఆ వెహికల్ వచ్చింది. వెహికల్ తర్వాత మళ్ళా హాస్పిటల్ ఇక్కడ వేస్తామని కూడా మేము అంతా అనుకోలేదు. హాస్పిటల్ గట్టుమల్లలోనే ఐడు హాస్పిటల్ అని. పోతే ఇక్కడ నారించారు దగ్గర పోతే నారించారు ఏం చేశారంటే, బాగా సీరియస్ ఉంది పాప, నువ్వు అక్కడ తీసుకెళ్ళు అన్నారు. తీసుకెళ్తే అక్కడ కూడా అట్లే చెప్పారు, మీ పాప అయితే ఇక్కడ బతకదు, ఇంటికి తీసుకెళ్ళారన్నారు. అంటే నేనేమన్నాను, మంచిగా ఉంది, నేను కూడా మంచిగా ఉన్నాను, బాబు కూడా మంచిగా ఉంది. సార్ వల్ల ఇప్పుడు సార్ దగ్గర ఉండేటప్పుడు ఇప్పుడు మంచిగా ఏం బాధ లేకుండా ఉన్నాం. సార్ ఇక్కడ వచ్చేటప్పుడు సార్ ఉన్నారుగా, ఇప్పుడు ఏం భయపడము, జ్వరం ఏదైనా వస్తే కూడా అక్కడే తీసుకెళ్తాము, ఇప్పుడేం రోగాలు కూడా రాలేదు, సార్ ఉన్నారని. ఇప్పుడు సోనీ హెల్త్ వర్కర్ ఉన్నా కదా, సోనీ హెల్త్ వర్కర్ ఉండేటప్పుడు మేమేం ওপরে আমি আশারে খবর দিলাম, আশা আইয়া লইয়া গেলাম আর ওই সেন্টারও। সেন্টারও যাওয়ার পরে আরও অনেক মানুষ আছে, আমি তো চিনি না, নাম জানি না। তে এরপরে আমার ছেলেরা তারা টাটা হসপিটাল লইয়া গেল। যাওয়ার পরে এখানেও গিয়া বহুত পরীক্ষা করাইছে। কইতাম নি পরীক্ষা এটা 22P, এন্ডোস্কোপি, সোনোগ্রাফি, এক্সরে, এটা সব করা নিয়েছে। কড়াই উড়াইয়া এরপরে তারা না, আমি এখন সুস্থ হয়, আমার দুইটা নাতিন আছে, নাতিনদেরও কোলে লইতে পারি, তোমার খেলাধুলাও করতে পারি। বাগে তোমার 2 মেয়ে আছে, মেয়ের বাসা তো যাই, কুটিয়া মতো হরুই, নাতি আছে 3 জন। কত কয়দিন আগেও গিয়েছি না মেয়েরপুর থেকে, নাতির বাসার থেকে। শিগুড়ি মেয়ে আছে, ও তো যাইমো কয়দিন পরে আবার। সবও খুশি আমার সুস্থ দেখিয়া।